దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు గరిష్టంగా ₹3 వరకు ధరలు పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు అధికమవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో సాధారణ ప్రజలపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా రోజువారీగా వాహనాలు వినియోగించే ఉద్యోగులు, రవాణా రంగంపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా వ్యాట్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఏ రేట్లు పెంచమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలు నమ్మారు. కానీ రాత్రికి రాత్రే ₹3 లీటర్కు ₹3 పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఆటోలు కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ యొక్క ఇంధనం మీద, పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉన్నాయి. మరి సామాన్యునిపై పెనువారం వేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రేట్లను తక్షణమే తగ్గించాలి. సామాన్యునికి అందుబాటులో ఉండాలి, కానీ సామాన్యుని నడ్డి విడిసే విధంగా ఈ యొక్క రేట్లు పెంచి మీ యొక్క ఖజానా నింపుకునే ఆలోచనలు మాత్రం మానాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సామాన్యుడు ఉంటేనే అన్ని రంగాలు ఉంటేనే మనము ఈ దేశం బాగుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ రాత్రికి రాత్రి పెంచమని చెప్పేసి ఒక మాట మాట్లాడి మా ప్రజలందరినీ మోసం చేసి, నేను ఈరోజు బండి తీసుకొని పోయి పెట్రోల్ పోసుకుందామని చెప్పి పోయేసరికి రేట్లు పెరిగినాయి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మేము 3 లీటర్లు కొట్టుకునేది 1 లీటర్ కొట్టుకొని వస్తున్నాం. మరి సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు మేము తెలియపరుస్తున్నాం. రాత్రికి రాత్రి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనేది చాలా దారుణం. ఒక పక్క చూస్తే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి డీజిల్ ధరలు పెంచము, గ్యాసుల ధరలు పెంచము, పెట్రోల్ ధరలు పెంచమని చెప్పేసి గల్లి తిరుగుతూ ఓట్లు అడిగిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక పోరా బోడి మల్లన్న అనే చందంగా వ్యవహరిస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల మరి రాష్ట్రంలో ఫ్రీ బస్సుల వల్ల ఇటు చిన్న చితుకు ఆటో డ్రైవర్లు ఉరేసుకునే పరిస్థితికి ఏర్పడతా ఉంది. సామాన్య ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వమేమో ఫ్రీ బస్సులను పెట్టి బస్సులు నడిపిస్తూ ఉంటే ఆటో డ్రైవర్లు ఆటోకు లీటర్కు ₹3 పెట్రోల్ పెంచడం వల్ల సామాన్య ప్రజలు, ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, తగ్గించకుంటే వామపక్షాల ఆధ్వర్యంలో ఇండియా వైజ్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో తగు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఎంసీపీఐయు పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. పశ్చిమాసియా సంబంధించినటువంటి యుద్ధానికి వలన ఇలా దేశంలో క్రూడాయిల్ ధరలు పెరిగి డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వచ్చి పొదుపు మంత్రాన్ని జపిస్తూ మీరు పొదుపు చేయండి, బంగారం కొనొద్దు, లేదంటే మీ ఖర్చులు తగ్గించుకోండి అని చెప్తా ఉన్నారు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో 100 సార్లు డీజిల్, పెట్రోల్ రేటు పెరిగింది. ₹40